హాయ్ హలో ఐ ఎమ్ పిఎన్ఆర్. ఎన్ఐపి ఎన్ఐపి అంటే ఏమిటి అంటే నాన్ ఐడెంటిఫికేషన్ ప్రాపర్టీ. అంటే చాలామంది కస్టమర్స్ ప్రాపర్టీ కొనుక్కోవాలనుకుంటారు. అయితే ప్రాపర్టీ అనేది ఐడెంటిఫికేషన్ అవ్వదు, కానీ ప్రాపర్టీ కొనుక్కుందాం అనుకుంటారు. అది దాదాపు 20 lakhs లేదా 10 lakhs అప్రాక్సిమేట్లీ ఎంతకంత ఉంటుంది. కానీ వీళ్ళ ఇన్కమ్ అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది చాలామంది తెలియక ఏం చేస్తారంటే పర్చేస్ లోన్లో ముందు ఏం చేస్తారంటే పర్చేస్ లోన్కి వెళ్ళిపోతారు. పర్చేస్ లోన్కి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే వీళ్ళ ఇన్కమ్ అనేది తక్కువ, ప్రాపర్టీ వాల్యూ ఎక్కువ. అప్పుడు ఏమవుద్దంటే ఆ లోన్ రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్ఐపిలో మీరు పెట్టుకోవడం వల్ల, లాగిన్ మూవ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫస్ట్ అసలు మీ ఇన్కమ్ బేస్ చేసుకొని మీకు అసలు లోన్ ఎలిజిబిలిటీ, లోన్ అమౌంట్ అనేది ఎంత వస్తుంది అనేది ముందు ఈ ఎన్ఐపిలో మీరు తెలుసుకోవచ్చు. ఇలా మీరు ఎన్ఐపి ద్వారా తెలుసుకొని తర్వాత అప్పుడు ఓకే నాకు లోన్ ఎలిజిబిలిటీ 15 వస్తుంది, లేదా 10 వస్తుంది, 20 వస్తుంది, అప్పుడు మీరు దాన్ని బేస్ చేసుకొని మీరు ప్రాపర్టీ పర్చేస్ అనేది వెళ్ళొచ్చు. చాలా మంది ఇప్పుడు ఇది మాది దగ్గరికి వచ్చేసిందండి, ఇంకా 3 months పెట్టుకున్నాం, ఇంకా 15 రోజులే ఉందండి, ఇంత షార్ట్ టైం వచ్చేసిందని చెప్పేసి లోన్ అనేది మూవ్ చేయమంటారు. సో అప్పుడు మేము కూడా ఏం చేయడానికి ఉండదు. కాబట్టి మీరు ఎన్ఐపిలో నాన్ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ ప్రాపర్టీ పెట్టుకుంటే మీరు మీ ఇన్కమ్ అనేది ముందుగానే ఇంత ఈ ఇన్కమ్ బేస్ చేసుకుని లోన్ అమౌంట్ ఇంత వస్తుంది అని తెలుసుకుని అప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీరు ప్రాపర్టీ పర్చేస్ అనేది వెళ్ళడం అనేది మంచిదని నేను చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ.